ఈ రోజు తెలుగు సినీ అభిమానులు, తెలుగు ఎంటర్టైన్మెంట్ అభిమానులందరికీ ఒక సరికొత్త ప్లాట్ఫామ్ ని పరిచయం చేయబోతున్నారు అని చెప్పాలి. సో ఈ ప్లాట్ఫామ్ కి చాలా చాలా స్పెషాలిటీస్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ విశేషాలు ఉన్నాయి. సో అవన్నీ కూడా ఈ రోజు మన యాప్ లాంచింగ్ కార్యక్రమం ద్వారా మనందరికీ తెలియజేయబోతున్నారు ధరం గుప్తా గారు. అండ్ ఆఫ్ కోర్స్ CEO సునీల్ భోజ్వానీజీ, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ మా CEOs ఆఫ్ సౌత్ జోన్ మా DS రావు గారు అండ్ సముద్ర గారు, వారిద్దరికి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాము. హార్టియెస్ట్ వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ సార్. సో ఎస్, TBD అనే ప్లాట్ఫామ్ అంటే ఇప్పటి వరకు OTT ప్లాట్ఫామ్స్ అంటే మనకి నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. ఆల్రెడీ దేనికి సబ్స్క్రిప్షన్ తీసుకున్నామో దేనికి లేదో కూడా గుర్తులేదు, అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఇంకొక ప్లాట్ఫామ్ అవసరమా, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ మీ అందరికీ ఆల్రెడీ వచ్చి ఉండొచ్చు ఇంకొక కొత్త యాప్ అనగానే. కానీ ఈ యాప్ కి ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే, మనందరం OTT అనగానే ఇది పిల్లలు చూడకూడదు, లేదా మనం కూడా సపరేట్ గా మన ఫోన్లో మనం చూసుకోవాలి, లేదా ఒకళ్ళే కూర్చొని చూసుకోవాలేమో, ఏ కంటెంట్ ఎలా ఉంటుందో తెలియట్లేదు అన్న రకరకాల ఇంప్రెషన్స్ అనేవి OTT ప్లాట్ఫామ్ మీద మనకి ఏర్పడిపోయి ఉన్నాయి. అందుకనే మనం కిడ్స్ కి కూడా సెపరేట్ రెస్ట్రిక్షన్స్ పెట్టి మరీ యూజ్ చేస్తూ ఉంటాం OTT ప్లాట్ఫామ్స్ ని. కానీ TBD ప్లాట్ఫామ్ మాత్రం ఫ్యామిలీ అందరూ కలిసి ఎంజాయ్ చేసి హాల్లో, సోఫాలో, రిక్లైనర్స్ లో కూర్చుని చూసే కంటెంట్ ని మాత్రమే మన ముందుకి తీసుకొస్తూ ఉండడం విశేషం. ఈ విషయంలో మాత్రం గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందే ఫర్ TBD. ఇలాంటి ఒక OTT ప్లాట్ఫామ్ కోసం నాకు తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తున్న సమయం అని చెప్పాలి. ఇది ద రైట్ టైమ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ OTT ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ సిట్ అలాంగ్ విత్ అవర్ ఫ్యామిలీ అండ్ ఎంజాయ్ ద కంటెంట్, ఎస్పెషల్లీ వేరీడ్ కంటెంట్. అండ్ అన్నింటికి మించి మనకి OTT ప్లాట్ఫామ్స్ అనగానే ఇంటర్నేషనల్ వైడ్ గా ఉన్న ఎన్నో కంటెంట్ ఉంటాయి, కానీ మన నేటివ్ గా, మన స్వదేశీగా, మన మైథాలజీ నుంచి, మన లోకల్ నేటివ్ అంశాల నుంచి రావాల్సిన కంటెంట్ కోసం కూడా చాలా ఈగర్గా ఎదురు చూస్తూ ఉంటాం. కాబట్టి TBD ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దాట్ పార్ట్ అని చెప్పాలి. సో ఇక్కడ మన ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తూ, మన స్వదేశీ ఫీలింగ్ ని ఎక్కడా మిస్ అవ్వకుండా దానికి ఇంపార్టెన్స్ ఇస్తూ మన ముందుకి ఒక వినూత్నమైన కంటెంట్ ని తీసుకురాబోతున్నారు. ఒక స్పెషల్ ప్లేస్ ని ఈ OTT ఇండస్ట్రీలో ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నారు TBD అని చెప్పాలి. అండ్ ఇంత చెప్పిన తర్వాత మీ అందరికీ నేను ఒక క్వశ్చన్ అడగబోతున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు ఇంతకీ TBD సబ్స్క్రిప్షన్ ఎంత అయ్యి ఉండొచ్చు పర్ మంత్ అని ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఎ గెస్. ఐ జస్ట్ వాంట్ యూ టు టేక్ ఎ గెస్. సార్ సత్యబాబు సార్, ఎనీ గెస్, జస్ట్ ఎనీథింగ్ దట్ కమ్స్ టు యువర్ మైండ్. పర్ మంత్ సబ్స్క్రిప్షన్ ఎంత అయి ఉండొచ్చు? మైథాలజీకి సంబంధించింది త్రిబాణధారి. త్రిబాణధారి ఇస్ TBD. సో ప్రతి విషయంలోనూ మనందరం రిలేట్ అయ్యే, మనందరం కనెక్ట్ అయ్యే, మన హిస్టరీ నుంచి, మన నేటివిటీ నుంచి తీసుకొచ్చిన అంశాలు ఇంత డీటెయిలింగ్ గా ఉన్నాయి అన్నది మీ అందరికి ఈ పాటికి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. కాబట్టి TBD ఈజ్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ స్పెషల్ ఫ్రమ్ అదర్ OTT ప్లాట్ఫామ్స్ అన్నది మనకి ఇప్పుడు క్లియర్ గా అర్థమైపోయింది. సో మనందరం ఇందులోని వండర్ఫుల్ అండ్ స్పెషల్ కంటెంట్ ని ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోదాము. సో అటు బయట నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి కంటెంట్ అవ్వనివ్వచ్చు, వారు కూడా కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ తీసే కంటెంట్ అవ్వచ్చు, ఇలా మన ముందుకి వేరీడ్ జానరాస్ లో తీసుకురావడానికి సిద్ధంగా ఉంది TBD. సో విషింగ్ ద హోల్ టీమ్ ఆఫ్ TBD ఆల్ ద వెరీ బెస్ట్, ఎస్పెషల్లీ ఇన్ ద సౌత్ జోన్. అందరినీ మెప్పించాలి, అందరినీ అలరించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో TBD లాంచ్ మనం చూడబోతున్నాం. ఇవాళ యాప్ ని లాంచ్ చేసుకోబోతున్నాము. బట్ బిఫోర్ దాట్ ఐ థింక్ నేను డెఫినెట్ గా ధరం గుప్తాజీ గారి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి. ధరం గుప్తా గారు ఏం చేసినా అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది, ఏదో ఒక ప్యాషన్ మనకి చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది. అంతే ప్యాషనేట్ గా TBDని మన రాయల్ రాప్చీ తరపు నుంచి లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ దుబాయ్ లో దీని లాంచింగ్ చాలా ఘనంగా జరిగింది. అండ్ ఆయన ఏం చేసినా సెన్సేషనే, ఏం చేసినా న్యూసే ధరం గుప్తా గారు. సో అలాగే TBD లాంచింగ్ ఎప్పుడైతే జరిగిందో, దీని గురించిన న్యూస్ వచ్చిందో, ఏకంగా ఖలీజ్ టైమ్స్ లో, అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ న్యూస్ ప్రజెంట్ చేసేటువంటి దాంట్లో కూడా దీన్ని పబ్లిష్ చేయడం జరిగింది అని అంటే దీని వాస్ట్నెస్ ఎంత అనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో అంత అద్భుతంగా ఆల్రెడీ దుబాయ్ లో లాంచ్ జరిగిన దానికి సంబంధించి ఒక వీడియో మనం చూసేస్తే మీ అందరికీ కూడా ఒక ఐడియా వస్తుంది. కెన్ వి హావ్ ద షో రీల్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? నమస్తే, సలాం వాలేకుమ్, గుడ్ ఈవినింగ్ టు దిస్ బ్యూటిఫుల్ city of love, I can say, the Hyderabad.
the Telugu industry, all the producers over here, the directors, the DOP, the senior technicians and everyone. Thank you so much, and I'm honored to be here and just launching our app, firstly from the city, Hyderabad itself, Telangana. Thank you so much. Thank you. Thank you so much, sir. So let me invite our guest today for the launching of the app. So KK Radhamohan garu, producer గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. TBD యాప్ ని లాంచ్ చేసే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ రాధామోహన్ గారికి స్వాగతం చెప్పేస్తున్నాము. అండ్ రిక్వెస్టింగ్ సత్యబాబు గారు, డైరెక్టర్ సత్యబాబు గారు టు ప్లీజ్ జాయిన్. అండ్ విఎన్ ఆదిత్య గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్వామి ప్లీజ్ రండి. Yes, here it is. TBD Digital OTT ప్లాట్ఫామ్ కి సంబంధించిన ఫోన్ బోర్డ్ ని మనం లాంచ్ చేసుకున్నాము. హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు TBD. OTT app launch. Yes, here it is ఆన్ స్క్రీన్ మనం చూస్తున్నాము. గూగుల్ ప్లే, మనం ప్లే స్టోర్ కి వెళ్ళి యాప్ ని ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ సబ్స్క్రిప్షన్ గురించి ఆబ్వియస్ గా ధరమ్ గుప్తా గారు చెప్తారు. సో చాలా చాలా డిఫరెంట్ జానరాస్ లో మనం చూస్తున్నాము కంటెంట్ ని. అండ్ అన్ని కూడా మనందరం రిలేట్ అయ్యే ఎలిమెంట్స్, రిలేట్ అయ్యే అంశాలతోటి మన ముందుకి కంటెంట్ ని తీసుకురాబోతున్నారు TBD డిజిటల్ యాప్. హార్టీ కంగ్రాచులేషన్స్ TBD డిజిటల్. It actually is a great opportunity. ఒక కొత్త OTT ప్లాట్ఫామ్ TBD బేస్డ్ ఇన్ దుబాయ్. గుప్తా గారు, సునీల్, మన DS రావు గారు అండ్ సముద్ర గారితో ఇక్కడ లాంచ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. OTT హెస్ బికమ్ యాక్చువల్లీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ నౌ. అందరూ ప్రతి ఓల్డ్ ఇంటికాడ మన OTTలో కావాలి. కొత్త కొత్త OTTలు వచ్చి కొంచెం కాంపిటీషన్ పెరిగి సో ప్రొడ్యూసర్స్కి మాకు కొంచెం వీలుగా ఉంటుంది అనమాట, రెవెన్యూస్ పెరుగుతాయి. సో అందుకని ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ దట్ న్యూ OTT has been launched here, and I am sure this will flourish like anything. And with the support of Mr. Gupta and Sunil and the team, and the backing by the people they have got in the Middle East, I am sure it will grow from step by step to a large extent. It will become one of the popular OTTs in India and maybe later abroad. Thank you. HBD, TBD, happy birthday TBD. So, I wish them all the very best, Dharamji and Sunilji. Welcome to South Cinema Entertainment Industry through this TBD app and through our dearest friends DS Rao Garu and Director Samudra. They are the best people to travel with, and I am sure next year in the same venue we are going to have a big blast and grand celebrations of your first year annual day. So definitely it is going to rock, and the kind of guests today attended, everybody is really wanting one new avenue for their content. So it is you have created a new platform for all the aspiring filmmakers in down south and especially Tollywood. So wish them all the very best. Thank you so very much. Good luck team TBD. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఆల్ ద బెస్ట్ టు TBD OTT యాప్. సునీల్ గారు అండ్ గుప్తా గారు అండ్ DS రావు గారు, సముద్ర గారు అందరికీ ఆల్ ద బెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కొత్త OTT చాలా అవసరం అందరు ప్రొడ్యూసర్స్కి. అందరికీ ఇది సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్. ఆల్ ద బెస్ట్ TBD టీమ్. ఈరోజు ఈ ప్రయత్నం చాలా ఆనందంగా ఉంటుంది. మంచి సినిమాలకి అందరికీ మంచి ప్లాట్ఫామ్ అవుతుంది అనుకుంటున్నాను. ముఖ్యంగా మా సముద్రన్న దీనికి CEO ఉన్నారు.
నా నమ్మకం ఏంటంటే ఆయన మంచి టేస్ట్ ఉన్న డైరెక్టర్ కాబట్టి ఈ ఓటీటీలో కూడా మంచి టేస్ట్ ఉన్న సినిమాలు మంచి సినిమాలు వస్తాయని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఎంటర్టైన్మెంట్. థ్యాంక్ యూ. ముందుగా టీబీడీ కంగ్రాచులేషన్స్. మీరు బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. గుప్తా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. డెఫినెట్గా చిన్న సినిమాలకి మంచి అవకాశాలు ఉంటాయి. చిన్న సినిమాలు మంచి సినిమాలు చేసి మన సముద్ర కానీ రావు గారిని నేను కలిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ధర్మాజీ అండ్ సునీల్ గారు. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మనకి ఎన్ని వచ్చినా మనం తెలుగు ఇండస్ట్రీకి ఇంకా అభివృద్ధి చెందడానికి బాగుంటుంది. అలాగే ఈ టీబీడీ ద్వారా వచ్చిన మన ధర్మాజీ గారు, వాళ్ళకి గుడ్ లక్ చెప్తూ మన ఇండస్ట్రీకి ఇంకా చాలా ప్లస్ అవుతుంది. ఇది నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక మనం ఉన్న ప్లాట్ఫామ్స్ ఇదే ఒక నెంబర్ 1 ప్లాట్ఫామ్గా నిలబడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. I especially invite the two guests coming from Dubai here, Gupta ji and Sunil ji. And I personally think you selected some hardworking people to be your CEOs down south. And hopefully this will be a good avenue for a lot of them, because the more the competition is there, the more choices we will have to take it forward. So if they selectively give the opportunity for smaller movies, which are very, very good movies, may not have big stars, but have good stories. So having D.S. Garu, Samudra Garu, I am sure even if the big stars are not there, they can pick up good movies. Like we love Malayalam movies. There are no big stars there. We also love Tamil movies. Not many big stars there. So I think Samudra Garu and D.S. Garu being the CEO of South, they will do justice to the small productions which good value of a movie. Thank you very much and all the best to you. Today, Dharanji is known to us in a different way. He is reborn. And Sunilji, Dharanji, today is a very auspicious day for us because you have got a real opportunity to the producers and directors. Definitely, I hope you're going to create history in Telugu industry. And my question, sir, is this the only Telugu only you're launching, or are you going to launch in other language? Okay. Right, all the rest of you, and thank you, sir. Thank you. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ముందుగా ఈ టీపీడీ అంటే సౌండ్ బాగుందండి, టీటీడీ రేంజ్లో ఉంది, వెరీ హ్యాపీ. ముందు జనాలందరికీ మన టీటీడీ ఛానల్ ఎలాగైతే రీచ్ అయిందో ఆ సౌండింగ్లో ఉంది టీపీడీ అనేది. ముందుగా సునీల్జీ, మీకు చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు ఎంచుకున్న సముద్ర గారు, రావు గారు వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్స్ అండి. వాళ్ళు కూడా దీన్ని బాగా ముందుకు నడిపిస్తారని, ఇది బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఇప్పుడు చిన్న సినిమాలు అనే దానికి ఏదో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి, సినిమాలు వస్తూనే ఉంటాయి అన్నట్టుగా ఎన్ని ప్లాట్ఫామ్స్ వచ్చినా చిన్న సినిమాలు వస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు వాటికి బాగా సపోర్ట్ చేస్తారని, ఇది కూడా ఈ డిజిటల్గా వర్కౌట్ అయ్యి అందరికి మంచి పేరు సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ ఎవ్రీవన్. టీబీడీ కొత్త ప్లాట్ఫామ్ వస్తున్నది చాలా ఆనందంగా ఉంది, మా అందరికి కూడాను చాలా హ్యాపీగా ఉంది. ఎన్నో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, బట్ దీంతో పాటు ఇది కూడా రావటం మాకు ఆనందంగా ఉంది. పైగా గుప్తా గారు అనే సునీల్ గారు తెలుగులో వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ వాళ్ళు నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మా మిత్రుడు సముద్ర గారు అన్న డిఎస్ గారు సిఓగా ఉండటం మళ్ళీ మా అందరికీ ఒక స్ఫూర్తినిచ్చింది, మాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది, మా సినిమాలన్నింటికీ ధైర్యం ఇచ్చింది. ఎన్నో సినిమాలు వస్తున్నాయి, సార్ చెప్పినట్టుగా సంవత్సరానికి దగ్గర 300 పైన సినిమాలు వస్తున్నాయి. చాలా వరకు ఓటీటీ ప్లాట్ఫామ్కి వెళ్ళడం కష్టంగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఓటీటీ ప్లాట్ఫాము టీబీడీ ఈ చిన్న సినిమాలకి ఒక ప్లాట్ఫామ్ అవుతుందని తప్పకుండా మీ అందరూ మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్. సంద్రా గారికి, అలాగే మన రావు గారికి మరి ఫస్ట్ టైం ఆహా తర్వాత మరి ఈ బీటీపీ ఛానల్ మరి ఇక్కడ ఓపెన్ చేయడం, అలాగే హిందీలో అయితే చాలా ఉన్నాయి కానీ ఓటీటీ ప్లాట్ఫామ్ తెలుగులో మరి ఆహా తర్వాత ఈ ఛానల్ బాగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలని, అలాగే గుప్తా గారికి, సునీల్ గారికి, సముద్ర గారికి, రావు గారికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ సార్.
తెలుగులో ఒక కొత్త ఛానల్కి స్వాగతం పలుకుతూ, అలాగే వీళ్ళు ఇద్దరిని చూస్తుంటే ధర్మంగా అమితాబ్ బచ్చన్ లాగా గుర్తుకొస్తున్నారు నాకు. షోలో అంత హిట్ కావాలని మీ కాంబినేషన్ పెద్ద సూపర్ హిట్ కావాలని, అలాగే తెలుగు ప్రొడ్యూసర్లకు ₹4 మీరు ఇచ్చి సినిమాని ప్రదర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేస్తున్నాను. అట్టగాని పేపర్ వేసి వాళ్ళు అనుకుండా ₹4 ఇవ్వండి, మంచి చిత్రాలు ఇస్తాము, మాకు లాభాలు వస్తే మీ వెంట మేము ఎప్పుడు ఉంటాం. థ్యాంక్ యూ బా. టీబీడీ డిజిటల్ చిన్న సినిమాలన్నీ వీళ్ళు కొనడానికి ముందుకు వచ్చారు. సో వీళ్ళను ప్రోత్సహించి ప్రతి సినిమా వీళ్ళు వినదిగా చూసి వచ్చే సంవత్సరం కల్లా ఇలాంటి ఫంక్షన్ మళ్ళీ ఇవ్వాలని కోరుకుంటున్నా. గుప్తాజీ గారు, థ్యాంక్ యూ. पहले गुप्ता जी आपको बहुत बहुत धन्यवाद. आप साउथ इंडस्ट्री में एंट्री हुए, छोटे प्रोड्यूसर के लिए ऐसा एक OTT चैनल जरूरी है. यहाँ पर आपको और सुनील सर को और राव साहब को और समुद्रा जी को मेरे दिल से आपको मैं आभारी हूँ. छोटे प्रोड्यूसरों के लिए आप लोगों का जैसा एक OTT प्लेटफॉर्म जो TBD लॉन्च हुआ, हम लोग को एक धैर्य आया है, क्योंकि हम लोग जैसे प्रोड्यूसरों को और ऐसा प्लेटफॉर्म मिलके हमारे को अपॉर्चुनिटी मिली तो और पिक्चर्स निकालने को हमारे को और मोटिवेशन मिलता. थैंक यू वेरी मच. आप लोग हमारे को बहुत बड़ा गिफ्ट दिए आज के दिन. थैंक यू वेरी मच. कंग्रेचुलेशन. యాక్చువల్ ఇక్కడ కొత్తగా ఓటీటీ టీబీడీ మా చిన్న ప్రొడ్యూసర్లకి సపోర్ట్గా ఉండడానికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. చిన్న ప్రొడ్యూసర్లకు సపోర్ట్ చేయండి, మీకు మంచి మంచి మూవీస్ ఇస్తాము. అలాగే మా డైరెక్టర్ సముద్ర గారిని సీఏగా ఎంచుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు మీకు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కష్టపడి పైకి వచ్చారు, కష్టపడి తెలుస్తుంది మనిషి. అదేవిధంగా ఓటీటీ ఛానల్ కూడా ఖచ్చితంగా మంచి పొజిషన్ తీసుకెళ్తారు. అది ఆయన తరఫున నేర్స్తున్న మాట మీకు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ TBD నుంచి కొత్త లాంచ్ చేసిన వారికి మిస్టర్ సునీల్ గారికి గుప్తా గారికి ధన్యవాదాలు. అలాగే మేము కూడా ఒక సినిమా తీసాము, చిన్న సినిమా, కానీ దానికి మా డైరెక్టర్ గారు సముద్ర గారు రావు గారు వీళ్ళిద్దరు చిన్న చిన్న ప్రొడ్యూసర్స్ ఎంకరేజ్ చేస్తే ఇంకా ముందు కూడా చిన్న చిన్న సినిమాలు తీసి అందరికీ హ్యాపీగా ఉండేటట్టుగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గారికి సునీల్ గారికి చాలా థ్యాంక్స్ అండి. నేను గుప్తా గారితో వాళ్ళతో కొంచెం జర్నీ చేస్తున్నా. ఆయన ఐడియాస్ కానీ అంటే చిన్న ప్రొడ్యూసర్లకి చాలా హోప్ఫుల్. నెక్స్ట్ ఎలాంటి కంటెంట్లు తెలుగులో రాబోతున్నాయి అనేది ఆయన మాటల్లో విన్నా. డెఫినెట్లుగా చిన్న ప్రొడ్యూసర్లకి ఒక పెద్ద వరం, అందులో డౌటే లేదు. సో మాలాంటి డైరెక్టర్లకు కూడా పని లేదనే బాధ లేదు. ఆ రేంజ్కి ఈ ప్లాట్ఫామ్ రాబోతుంది. TBD త్రిబాణధారి, 3 బాణాలతో వస్తున్నారు, ఒక బాణం కూడా కాదు. దీని రేటు కూడా ఎవరు ఊహించలేరు. ఆయన చెప్తారు ఇది చాలా పెద్ద సక్సెస్ అవుతుంది. నాట్ ఓన్లీ సౌత్, వరల్డ్ వైడ్. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక అమెజాన్ లాగా, ఒక నెట్ఫ్లిక్స్ లాగా మళ్ళీ ఒక TBD అనేది నిలబడుతుంది. ఇట్స్ షూర్. థ్యాంక్ యూ వెరీ మచ్. సునీల్ గారు అండ్ గుప్తా గారికి వెల్కమ్ టు సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. ఆల్ ది బెస్ట్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్. అట్ ది సేమ్ టైం తెలుగు ఇండస్ట్రీకి మీరు సపోర్ట్ చేస్తే మీకు ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీ వన్నింటో ఉంటుంది సార్. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీ ఈరోజు #1 పొజిషన్లో ఉంది. మొత్తం ఇండియా, పాన్ ఇండియా లెవెల్లో, పాన్ వరల్డ్ లెవెల్లో తెలుగు ఇండస్ట్రీ అంటే అందరూ మాట్లాడుకుంటున్నారండి. అందువరకు మీరు అదిగాక మీకు రైట్ హ్యాండ్గా సముద్ర గారిని, DS రావు గారిని తీసుకున్నారు. సముద్ర గారు గ్రేట్ హ్యూమన్ బీయింగ్, గ్రేట్ హ్యూమన్ వాల్యూస్, హ్యూమానిటీ ఉన్న వ్యక్తి అండి. గ్రేట్ పర్సన్, మంచి వ్యక్తి, చాలా చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తులను మీరు సపోర్ట్ చేసినందుకు మీకు వన్ సెకండ్ కంగ్రాట్స్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. TBD డిజిటల్కి స్వాగతం. ఇండస్ట్రీకి చాలా అవసరం. నాకు ఇక్కడ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందంటే చిన్న సినిమా దర్శకులు, ప్రొడ్యూసర్స్ ఇలా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సినిమా ఉన్నప్పుడే రేపొద్దున్న బిగ్ ప్రొడ్యూసర్స్ అయిన చాలా మంది ఉన్నారు, అలా అవుతారు కూడా. వాళ్ళకి ఇప్పుడు మెయిన్ OTT అనేది రేపు శాటిలైట్ మనకి ఎలా అవసరం, OTT అనేది బాగా కీలకం. సో ఐ వెల్కమ్ సార్. నిజంగా ఇండస్ట్రీ తరఫున వెరీ వెరీ హ్యాపీ. అందరికీ హ్యాపీగా ఉంటుంది. మీరు అందరు సినిమాలు కొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ మై డియర్ ప్రొడ్యూసర్స్, అలాగే పాత్రికేయ సోదరులు.
సుమారుగా నేను ఇండస్ట్రీకి వచ్చి నేను 95లో వచ్చాను. అలా అడుగులు వేసుకుంటూ నేర్చుకుంటూ ఇలా ప్రొడ్యూసర్గా అవతరించి, ఆర్టిస్ట్గా వచ్చి ప్రొడ్యూసర్గా అవతరించి ఎన్నో అనుభవాలతో, ఎన్నో చేదు అనుభవాలు, తీపి అనుభవాలతో ఇండస్ట్రీలో ఏదో నాకంటే ఒక గూగుల్లో ఒక పేజీ సంపాదించుకున్నానని అనుకుంటున్నా. ఇక మన ఓటీటీ విషయానికి వస్తే బ్రదర్ నన్ను పిలిచి ఇలా అనుకుంటున్నాము, ఇలా గుప్తా గారు, సునీల్ గారు ఇలా దుబాయ్లో ఈ ప్రోగ్రామ్ ఇలా ఈ ఓటీటీ లాంచ్ అయింది. దీన్ని గ్రాండ్గా మన తెలుగు ఇండస్ట్రీలో ముఖ్యంగా చిన్న నిర్మాతలకు అందించాలి. చిన్న నిర్మాతలు అంటే ఇప్పుడు మనం హైదరాబాద్లో ప్రత్యక్షంగా చూస్తున్నాము. ఒక సినిమా అమ్మాలంటే ఉండటానికి 4-5 ఓటీటీ ఛానల్స్ ఉన్నా ఏ ఆఫీస్కి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఎవరు డోర్ కొట్టినా ఎవరు తలుపు తీరు చిన్న నిర్మాతలకి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పటికీ గడుపుతున్నారు నిర్మాతలు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ఓటీటీ ఛానల్ వచ్చి అది ముఖ్యంగా ఎవరు పిలిచినా పలికే ఒక సముద్ర కానివ్వండి, నన్ను తీసుకోండి, నేను ఎవరు ఫోన్ చేసినా పలుకుతాను. ఇలాంటి వాతావరణంలో ఒక ఓటీటీ ఛానల్ అందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా ఉండాలని నేను చెప్పడం జరిగింది. మన గుప్తా గారికి కూడా ఏ విషయంగా ఇప్పుడు కొన్ని ఓటీటీ ఛానల్స్ చూస్తున్నాం మనం, ప్రొడ్యూసర్ ఒక వాళ్ళకి సినిమా ఇచ్చేసి డబ్బులు అడిగే దమ్ము కూడా లేదు. వాళ్ళు ఏదో షేర్ బేసిస్లో ఇస్తారు, ఇస్తే తీసుకుంటున్నారు. ఎంత వస్తే అకౌంట్ కూడా వాళ్ళు ఇచ్చిన అకౌంటే మనం తీసుకుంటున్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రొడ్యూసర్ కాలం గడుపుతున్నాడు, అడగలేక కూడా. కొన్ని సినిమాలకి కంటెంట్ బాగుండాలి అంటారు. ప్రతి ప్రొడ్యూసర్ కంటెంట్ బాగుండాలనే సినిమా తీస్తాడు. ప్రతి డైరెక్టర్ అదే ఉద్దేశంతో సినిమా తీస్తాడు. ఆ ఉద్దేశంతోనే మనం ముందుకెళ్తున్నాం. అయితే ఇప్పుడు గుప్తా గారికి కూడా మేము చెప్పింది ఏంటంటే, సార్ మా ఆధ్వర్యంలో ఓటీటీ ఛానల్ విజయవంతం కావాలంటే మీకు ఇష్టమైతే ఒక కంటెంట్ చూస్తారు. గుప్తా గారు లిజన్ చేయాలి, మీకు ఇష్టం. ఎందుకంటే ఇక్కడ మేమిద్దరం ఫేస్ వాల్యూతో ఒక ప్రొడ్యూసర్కి డిసైడ్ చేస్తాం కదా. మీకు ఇష్టమైతే ఒక సినిమాని డిసైడ్ అవుతారు. డిసైడ్ అయినాక ఒక అమౌంట్ ఏదో ఫిక్స్ అవుతారు కదా. డెలివరీ ఎప్పుడు ప్రొడ్యూసర్కి హ్యాపీ చేసి మీ డెలివరీ తీసేసుకుని ప్రొడ్యూసర్ని కూడా హ్యాపీ చేస్తే మీకు ఎనలేని కీర్తే కాదు, ఎక్కువ సినిమాలు మంచి కంటెంట్ ఉన్న సినిమాలు మీకే ఇవ్వాలని ప్రొడ్యూసర్లు తాపత్రయపడతారు. ఇక్కడ పేమెంట్ విషయంలో రాజీ పడకూడదు. మీరు రూపాయి ఇవ్వండి, ₹10 ఇవ్వండి, వేరే విషయం మాట్లాడుకుంటారు, డిసైడ్ చేసుకుంటారు. అనుకున్న అమౌంట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ ఇచ్చిన రోజు మీకు ఎంత ఛానల్కి ఎంత పేరు వస్తుందో ఉన్న ఛానల్స్ అన్నింటినీ బీల్ చేసుకుని వెళ్ళిపోతారు. ఇది ఇలా చేయగలిగితేనే మేమిద్దరం సక్సెస్ఫుల్గా చిన్న నిర్మాతలకి వాళ్ళు అనుకున్న విధంగా మేము చేయగలుగుతాం. అది నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళు కూడా అగ్రీడ్. ఈ విధంగా ముందుకెళ్తారు. మా తర్వాత రోజుల్లో మీరు నిర్మాతలందరూ ఈ సినిమానే కాదు, పెద్ద హీరోలు సినిమాలు కూడా కావాలని అడిగారు. అడిగితే నేను అదే చెప్పాను, సార్ మీరు 4-5 సినిమాలు ప్రూవ్ చేసుకోండి, పేమెంట్ విషయంలో కరెక్ట్గా చేయండి. పెద్ద సినిమాలు ఏంటి సార్, వాళ్ళు కూడా దిగొచ్చు మీ సినిమాలు కొన్ని స్థాయికి, నేను వెళ్ళి మాట్లాడతా. ఎందుకంటే మనం నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరైనా మన సినిమాలు కొంటారు. కేవలం ఎవరు చేసేదా వ్యాపారం డబ్బు కోసమే కదా, డెఫినెట్గా కొంటారు. ఎందుకు కొనరు? నేను ఆ రోజుల్లో తెలంగాణ సినిమా చేసినప్పుడు, మిస్టర్ మెక్కే సినిమా చేసినప్పుడు ప్రెస్ సోదరులు మీకు అందరూ తెలుసు, ఇండస్ట్రీ అంతా నా వెంట చూసింది. తర్వాత 2 సినిమాలు ఫ్లాప్ అయితే ఆటోమేటిక్గా మనం డౌన్ అవుతాం. ఇది సర్వసాధారణం. అట్లాగే నేను చెప్పేది అదే. ఇప్పుడు గుప్తా గారికి కానీ సునీల్ గారికి కానీ మీరు విజయవంతంగా అన్ని చెయ్యండి. మీకు పెద్ద సినిమాలు మీ ప్లాట్ఫామ్లోకి వచ్చే పూచి మాది, మా ఇద్దరిది. ప్లీజ్ సార్, ప్లీజ్ కమ్. చెప్తాను సునీల్జీ, మా పత్రికా సోదరుల సమక్షంగా చెప్తున్నాను మీకు, మీరు సినిమా కంటే అయ్యేటప్పుడు ఎనీ అమౌంట్ మీరు ఫిక్స్ అవుతారు కదా, ఆ అమౌంట్కి మీరు నిలబడి డెలివరీ టైంలో వాళ్ళకి పేమెంట్ ఇవ్వండి. మీ ఛానల్ ఉన్న ఛానల్స్ అన్నిటికంటే తారాస్థాయికి తీసుకెళ్తాం మేము. అండర్స్టూడ్ వాట్ ఐ సే?
आप बात करिए सर। గుడ్ ఈవినింగ్ అందరికీ. టీబీడీ ఓటీటీ లాంచ్కి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా టీబీడీ టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కొత్త డిజిటల్ టీబీడీ ప్లాట్ఫామ్ ఈరోజే ఇక్కడ మన హైదరాబాద్లో ప్రారంభమైంది. అందుకు ఫస్ట్ థ్యాంక్స్ గుప్తా గారికి చెప్తున్నాను. ఫస్ట్ మా సౌత్ ఇండియా సైడ్ వచ్చి తెలుగు ఇండస్ట్రీలో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేయాలనుకున్నందుకు థ్యాంక్ యూ సునీల్జీ, థ్యాంక్ యూ గుప్తాజీ. ఇది ఈ రోజున ఇక్కడ స్టార్ట్ అవుతుంది. బట్ ఈ ఓటీటీ ఛానల్ ఎంటైర్ వరల్డ్ మాత్రం ఉంది, దుబాయ్ బేస్డ్. బట్ మనకి ఇప్పుడు ఒక నెట్ఫ్లిక్స్ లాగా, ఒక అమెజాన్ లాగా, ఒక ఆహా లాగా, ఒక సోనీ లైవ్ లాగా ఇట్లాగా ఒక పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్గా ఇది తయారైంది. ముందు ముందు కూడా వాటంత స్థాయికి ఎదుగుతుందని నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఎందుకంటే ఇవాళ ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్లు ఉన్నాయి. ఆ ఓటీటీ ప్లాట్ఫామ్లో ప్రొడ్యూసర్స్ సినిమాస్ తీశారు, కానీ వాటి ఆఫీస్ ఏదో తెలియదు, అక్కడ ఎవరు సేల్స్ మాట్లాడుతున్నారో తెలీదు. కానీ లక్షలు పెట్టి కోట్లు పెట్టి తీసిన ప్రొడ్యూసర్స్ మాత్రం మేము ఎంట్రీ అక్కడ ఎవరో మాట్లాడుతున్నారు. కానీ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో అలాంటివి లేదు. నో ఎడిటర్స్, డైరెక్ట్ నేను డిఎస్ రావు గారు ఇక్కడ చూసేది. మంచి కంటెంట్ తోటి ప్రతి ఒక్కళ్ళు కష్టపడి మంచి కంటెంట్ తయారు చేయండి. ప్రతి ఒక్కళ్ళకి నేను అందుబాటులో ఉంటాను, డిఎస్ రావు గారు అందుబాటులో ఉంటారు. నా గురించి మీ అందరికీ తెలుసు. సో డెఫినెట్గా ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ని ఒక ప్రపంచంలోనే ఒక నంబర్ 1 స్థాయికి అందరం కష్టపడి తీసుకెళ్దాం. ఆ మాట మాత్రం నేను గ్యారెంటీ ఇస్తున్నాం. అలాగే ఇందులో ఓన్లీ సినిమాలే కాదు, వెబ్ సిరీస్, ఆల్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ సినిమాలని తీసుకుంటాం. సో అంతేకాకుండా ఇంకా వరల్డ్ వైడ్ సినిమా రిలీజు, త్వరలో ఆడియో కూడా ప్రారంభించబోతున్నాం, ఆడియో ప్లాట్ఫామ్. సో ఇంత మంచి ఆపర్చునిటీ నాకు వచ్చినందుకు థ్యాంక్ యూ సునీల్జీ, థ్యాంక్ యూ గుప్తాజీ. ఇంకా ముఖ్యంగా ఏంటంటే పెద్ద సినిమాలు కూడా అండి, పెద్ద సినిమాలు తీసుకుంటారు, చిన్న సినిమాలు తీసుకుంటారు, వెబ్ సిరీస్ నిర్మిస్తారు, డైరెక్ట్ కొంతమంది ప్రొడ్యూసర్స్ సగం వాళ్ళు పెట్టుకుంటే సగం ఈ ప్లాట్ఫామ్ కూడా ఫైనాన్స్ సపోర్ట్ చేసి 2 బ్యానర్లతోటి కూడా ప్రాజెక్టులు చేస్తుంది. సో ఇంత మంచి ఉద్దేశంతో ఫస్ట్ సౌత్లోనే హైదరాబాద్లోనే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేయాలని చెప్పి వచ్చినందుకు సార్, ఇట్స్ మై ప్రామిస్, డెఫినెట్లీ గోయింగ్ టు రాక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. డిఎస్ రావు గారిని, నన్ను, మా ఇద్దరిని నమ్మి ఈ టోటల్ సౌత్కి మమ్మల్ని హెడ్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అంతేకాకుండా ఆల్రెడీ ఇప్పుడు నా సినిమాలు 2 ఆల్రెడీ ఓకే చేశారు. థ్యాంక్ యూ సునీల్జీ. అలాగే మా పిల్లల సినిమా కూడా నేను ఒక బడ్జెట్ చెబితే కాదు, ఎంత బడ్జెట్లు చేయండి హ్యాపీగా అని చెప్పినాను. థ్యాంక్ యూ గుప్తాజీ. ఆ సినిమా పేరు దే కమీనే. మా ప్రొడ్యూసర్ చంద్ర గారు ప్లీజ్ ఆ సినిమాని మా చంద్ర గారు కురేశ్వరండి, మా పార్ట్నరు వరదరాజు గోవింద అండ్ దే కమీనే ఈ సినిమాలు చేస్తున్నాం మేము. ఈ 3 సినిమాలు ఓకే చేశారు. ఇంత హ్యాపీగా ఈ ప్లాట్ఫామ్ లో ఈ సినిమా ఫైనల్ చేయటం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు గుప్తా గారు మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. Here is all documents senior technician, but the main technician is there. The hero. Please come here. Please welcome him. He is one of the community. Come. If you look at his face, you will see an amazing into him. Just see the smile. That's why his father has kept the name Do Kamini. One is not here, second is here. The title is so say think how the picture will go. God bless you. అద్భుతంగా ముందుకు తీసుకువెళ్ళబోతున్నారని అర్థమవుతుంది. మీరు చెప్పాలనుకుంటున్నారు. ఈ శుభతరుణంలో సముద్ర గారి సినిమా సైన్ చేయటం చాలా సంతోషం.
ఈ సందర్భంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ శ్రీకారం చుట్టారు అంటే ఒక సముద్రాల గారే చెప్తారు, ఒక మంచి రోజు నుంచి ఇంకా ఇండస్ట్రీలో కూడా ఏదైనా ఉంటే ఆయన మాట్లాడుతూ ఉంటారు. అన్నబందికి చాలా నాకు తెలిసి చిన్న సినిమాలకి మనం ఒక పెద్ద పేటేద్దాము, చాలా నిజాయితీగా ముందుకెళ్ళాలని మేము చాలా అన్నీ మాట్లాడుకునే సార్తో మేము ముందుకు వస్తున్నాము. అందరికీ థ్యాంక్స్ ఈ ఫంక్షన్ని విజయవంతం చేసేందుకు. అలాగే సునీల్ జీ థ్యాంక్ యూ వెరీ మచ్. Good evening, all the press guys, press brothers and sisters. A very good evening. అని ఇప్పుడు చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈటీవీ విన్, నెట్ఫ్లిక్స్ కూడా హైదరాబాద్కి వచ్చేసింది. సో మీరు మీ వైపు చూడాలి. టీబీడీ అంటే ఏదో ఒక మ్యాజిక్ అయితే చేయాలి. ఆ మ్యాజిక్ ఏం చేయబోతున్నారు? See, the first magic is a steam down valley. God's blessing is with us. The second magic is it's Swades. It's purely Indian OTT app. Other apps, the Netflix, Amazon, G5, Jio, all that, they are not purely the Indian OTT. I can say it, but TVD is purely Indian OTT platform. Now, the most important thing, if you want to watch it in your language, mother language, Telugu, Tamil, you will get it TDD, Telugu, TDD, Tamil, like there was a format of ETV. So you will get all in your home language, you will feel that you are watching your own content, nothing apart from it. Are you creating own content for this? We are creating originals also, and we are just taking from the market also, but the Indian content. Okay, all the best. What about subscription? At the end, if you want to know, I can just explain. You just guess what it should be. Don't know. Just a guess. Maybe 99. Okay. Other brother, other press media, anyone want to guess it? Yes, sir, please. 19 rupees, 19. 9 rupees, okay. 19. Any other guesses? Now it's clear. You are right. It's only, sorry? Okay. It's only 10 rupees per month. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో కూడా ఇలాగే చిన్నగా స్టార్ట్ చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో తర్వాత పెంచేస్తుంది. అలా ఏమన్నా మీరు ఏమన్నా పెంచే అవకాశం ఉంటుందా ముందు ముందు? I understand little bit, but I will understand. अभी 10 रुपए है ना. I said we are purely Indian. हम कछुए की चाल में बिलीव करते हैं. We believe in the tortoise, not in the rabbit. The thing is, 10 rupees is much enough for us. If you get me the calculations, by 10 rupees, in a year there will be a company of 5,000 crores in India. ఆల్ ది బెస్ట్ సార్. Thank you. సుమిత్ర గారు సార్ ప్రజెంట్ అంటే టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా అనేది ఇన్వెస్ట్ చేయబోతుంది. ప్రజెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కూడా చాలా మూవీస్ అంటే అమెజాన్ ఉంది అండ్ నెట్ఫ్లిక్స్ ఉంది. అంటే పర్టికులర్ గా ఈ యాప్ కి వచ్చేసరికి అంటే ఏ టైప్ మూవీస్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు? లవ్వా ఆర్ థ్రిల్లర్ జోనర్ ఆర్ ఎనీ పీరియాడిక్ డ్రామాస్, ఏ టైప్ జోనర్స్ ని ఎక్కువ ఒరిజినల్ గా ఈ యాప్ నుంచి లాంచ్ చేయడం కానీ అంటే తీయడం కానీ మీ సిరీస్ వరకు ఏ మూవీస్ కంటెంట్ వైజ్ మీరు తీసుకుంటారు యాప్ లో? అంటే ఒక్క కంటెంట్ అనేది కాదండి, డిఫరెంట్ కంటెంట్ లో మంచి కంటెంట్. ఒక్కొక్క స్క్రిప్ట్ లవ్ లో ఉంటుంది, లవ్ సబ్జెక్ట్ అవ్వచ్చు, ఒకటి క్రైమ్ అవ్వచ్చు, ఒకటి హర్రర్ అవ్వచ్చు, ఇంకొకటి సైన్స్ ఫిక్షన్ అవ్వచ్చు, సో కొంత మైథలాజీ అవ్వచ్చు. ఇట్లా డిఫరెంట్ స్క్రిప్ట్స్.
ఆల్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేస్తానండి. I will elaborate it more. We are taking every kind of content apart from sex. Yes, sir. One liner, we are taking every kind of content apart from sex. No vulgarity, no cheapness on our app. It's a family OTT platform. That's the answer of your man. It's different from Netflix and Amazon. Right, man? Thank you. డిఎస్ రావు గారు, డిఎస్ రావు గారు. ఇప్పుడు ఓటీటీలో సినిమా పెట్టాలంటే ముందు సినిమా రిలీజ్ చేయండి, చేసిన తర్వాత పెట్టుకుంటామని ఒక రూల్ పాస్ చేసి ఇబ్బంది పెడుతున్నారు ప్రొడ్యూసర్ని. సో సినిమా రిలీజ్ చేసుకునే పరిస్థితుల్లోనే కదా ఓటీటీకి వచ్చేది. ఏదో ఎంతో కొంత డబ్బులు వస్తాయి, నా సినిమా బయటికి వెళ్ళింది, ఆడియన్స్కి చూస్తున్నారని. సో ఇలాంటి రూల్స్ అని పెడుతున్నారా మీ ఓటీటీలో? అది మనం అది ఒకసారి డిస్కస్ చేయాలి కంపెనీతో. అది డ్యూరేషన్ అనేది కంపల్సరీ, ఐ మీన్ ఇన్ని రోజులు అనేది పెట్టుకోవాలి కదా కంపల్సరీగా. లేదు మీరు సినిమా రిలీజ్ చేయము డైరెక్ట్గా ఇస్తానంటే అది వేరే కండిషన్లో మనం మాట్లాడుకోవచ్చు. రైట్ సముద్ర గారు మీరు కూడా వినండి. సినిమా రిలీజ్ చేయమంటే అది వేరే కండిషన్లో మాట్లాడుకోవచ్చు. లేదు సినిమా రిలీజ్ చేస్తామంటే రిలీజ్ చేసినాక డిపెండ్స్ అపాన్ స్టార్ కాస్ట్ సినిమాని బట్టి మ్యూచువల్ అండర్స్టాండింగ్లో 30 days 50 days అనేది మాట్లాడుకుని వీ కెన్ డిసైడ్. ఇంకా ఎక్సెప్ట్ సముద్ర గారు మాకు I think you have asked the question how we are taking the movies, right? Yes. I will explain you. We are now buying all the old content also, and we are just buying the new content also. If some producer is going on the floor with the script, so we are finalizing that deal also. Okay. Sir, I think you want to ask anything more? No. సార్ అంటే ప్రజెంట్ ఉన్న కాంపిటీషన్లో నెక్స్ట్ అప్కమింగ్ వచ్చే మూవీస్ కానీ పెద్ద మూవీస్ స్టార్ట్ చేస్తున్నారా, ఏమైనా స్టార్టింగ్ మీరే తీయడానికి ఏమైనా ఉందా స్కోప్ ఏమైనా ఈ యాప్ నుంచి ఆ ప్రొడక్షన్ కూడా See, it doesn't matter it's a small budget or it's a big budget. Like there was a movie in our Hindi industry. It was having a very big stars like Amitabh Ji, Amir Khan, Katrina Kaif, all that. It gone a very big flop because the content was not there. We think if the content is good, either it's a short film or it's a movie or it's a web series, even with the new actors, if the content is good, we are going to grab it. In our sense, content is the thing. Hi, Gupta Garu. Yeah. Is there any point to choose Triband Gari name? Yeah. आज मैं यहाँ पे जो भी हूँ श्याम बाबा की आशीर्वाद से हूँ, तो इसलिए इससे अच्छा नाम और कोई नहीं सूझा. हाँ, I will explain you. Today I am here with the blessings of Lord Shyam Baba, and this is the symbol of Bhagwan Shyam. He is called the Kaliyug Deta also, and his symbol is Teen Bandhari. That's why we kept this name. Now, it's little bit confusing if we are launching TVD in Telugu or Telangana, so somebody will think, oh, it's starting from T, Telangana. So let them think, हमको हमारा, we are getting our thing, they are getting their things. Super. Telugu bhi, it's Tamil also, it's everything. రావు గారు సార్, నమస్కారం సార్. అంటే చిన్న సినిమాలకి ఇప్పుడు మీరు ఒక భరోసాగా ఈ సినిమాని లైక్ ఈ యాప్ ని తీసుకొస్తున్నారు. ఫర్ దాట్ కంగ్రాచులేషన్స్ ఫర్. అండ్ అంటే చిన్న సినిమాలను మాత్రమే తీసుకోవాలి అన్న మోటో ఏదైనా ఉందా, లేదా పెద్ద సినిమాలు వచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తారా? ఎంతవరకు బడ్జెట్ ఉంటుంది ఏంటి? డెఫినెట్గా యాక్చువల్గా వీళ్ళ ఏం అసలు పెద్ద సినిమాలు కూడా తీసుకోవాలని ఉంది. అయితే సముద్ర గారు మేము సజెస్ట్ చేసింది ఏంటంటే కొన్ని చిన్న సినిమాలు తీసుకుని సక్సెస్ఫుల్గా మనం మార్కెట్లోకి వెళ్ళి ప్రూవ్ చేసుకుంటే అప్పుడు మనకి పెద్ద సినిమాలు కూడా ఈజీగా వాళ్ళు కూడా మనకి ఇవ్వాలనుకుంటారు. మనం బై చేయడానికి కూడా చాలా ప్రాసెస్ ఈజీగా ఉంటుంది. అది మేము చెప్పడం జరిగిందనమాట. అంటే ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలు మాత్రమే తీసుకుంటారా? ఎందుకంటే చాలా మంది వాళ్ళ కాపీస్ సినిమాలన్నీ స్టోర్డ్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. సో ఆ సినిమాలు కూడా తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉంటుందా?
We are interested in buying 100 years movies also. We are interested in buying 1 month back movies also. But the content should be good. Now, if any producer from here, if they want to approach us, they can just connect with these two guys, our CEO of South Zone, Mr. Samudra and Mr. Rao. And I can say now we are a family, you just approach to them and you will be able to get all your answers. One thing I would like to say, why we started from here, because everywhere you see, South Indian people are pan-world. Like Sri Lanka is a very big market, Singapore is a very big market, Mauritius is a very big market, Malaysia is a very big market, of course, UAE is there, Thailand is a very big market of South Indian movies. Even in India also, in our industry, the Hindi industry, they are making a copy from the South movies only. So going from there, copying it, we is proud to directly come over here and grab this opportunity and start this business. హాయ్ సార్ ప్రెసెంట్లీ థ్యాంక్ యూ బాబా నీ యొక్క క్వశ్చన్ అందరి మనసులో ఉన్న సందేహాలకు సమాధానం వచ్చేసింది. Hi sir. Presently there are many OTT platforms, I mean from the regional places to the international. But whenever the film is releasing in the morning, we can see that in the evening only in many websites like piracy. So how are you going to overcome that problem? Sir, this question is a very tough question and a very tricky question. The privacy. If I am making something in my room, how it can be leaked out? Only I am going to leak it out. No one else is going to leak it out. That's a different market where the producers are earning from the privacy also. That's a total different ball game. If I am making something in my closed room, how you will get to know what I am making it? So I am only going to release it, right? So there is no word called privacy or only they are making it leak for the mouth publicity and they are getting the money for that. So we are going to take the movie. Suppose Samudra ji has just say for the example Do Kamini. So our movie can't get privatized or something. It can't be leaked out. It can't be leaked out. You got my point? गुप्ता जी, बहुत सारे छोटे प्रोड्यूसर हैं जो पिक्चर बना चुके हैं, रिलीज नहीं कर पा रहे हैं. उसको अब कंटेंट अगर पसंद आ गया तो आप उनको अपना का ओरिजिनल मूवी कंसिडर करके टेक ओवर कर सकते हैं. Sir, इसमें there are two things in that. Pahले, because I am from this industry only, I started my career as a production guy. So I know that there are so many movies which are incompleted, right? We are ready to make it complete first and we will take that as originals. Now, the question for the smaller producers, like they are in lack of some fund or something, anything. If we like the concept, we are ready to release it on OTT. Okay, thank you. Thank you, sir. That will be a great gift to the Telugu industry. आप हमें एक मौका दीजिए, हम आपको 100 मौका देंगे. सर, बस मैं यहाँ आप सबसे आशीर्वाद लेने आया हूँ. I'm here to get all of your blessings. And सर कहते हैं कि चुटकी के बिना 2 फिंगर के नहीं बजती है. तो सर, it's all a team work. Yes. I'm here. You just support us. We will rock. सर, मैंने यही कहा कि आप एक मौका देंगे तो हम 100 मौका आपको देंगे. Definitely, sir. It's a give and take relation. Thank you. Thank you. Yeah, thank you, sir. गुप्ता जी, यस सर, मेरा एक रिक्वेस्ट है. अभी क्या है, बड़ा बड़ा चैनल है, वो नेटफ्लिक्स हो सभी है, पेमेंट कैसा करेगा आप लोग? वो लोग 3 महीने से 6 महीने तक देते हैं. 3 నెలల నుంచి 6 నెలల లోపు ఇస్తారా?
पीरियड आपका पेमेंट कैसा है? स्टार्टिंग पीरियड फर्स्ट एडवांस और 3 महीने के बाद देंगे, 6 मंथ के बाद देंगे, कैसे है? वेरी गुड क्वेश्चन सर। सर मैं एक चीज पूछना चाहता हूँ, इफ यू आर अप्रोचिंग टू नेटफ्लिक्स, आप नेटफ्लिक्स के पास जाते हैं तो आप कैसे पहुंचते हैं? नेटफ्लिक्स से वो तो मेल भेजते हैं, नेटफ्लिक्स वाले हमको मेल भेजते हैं, हम तो जाएंगे, वो तो वहां तो सीधे बात कर लेंगे। उस पूरे प्रोसेस में आपको कितना टाइम लग जाता है? हाउ मच टाइम यू टेक? टेक 1 वीक, 10 days। 1 week. And approaching from scratch to submitting your project, how much time it take? अभी हैदराबाद में है, नेटफ्लिक्स का ऑफिस है। How much time it take normally? 45 days? तो मिनिमम तो 3 months। 3 months है। 3 months। And after that 3 months you get your payment, right? Yes। It means it's already 6 months. पीरियड आपको 3 to 6 months, मैं तो वही पीरियड बोल रहा हूँ आपको। Sir, what we have kept the payment model, we are just giving the PDC at the time of the agreement. टोकन अमाउंट कुछ देंगे आप? नहीं सर, टोटल उसके पीछे भी आ रहे हैं सर, आई विल जस्ट एक्सप्लेन यू। We are just giving the PDC of the whole amount for the period of at least 6 to 6.5 months or 7 months. Because there is a reason. Sir, you are a producer, you have 10 movies with you. I don't know that you will sell it to somebody else or not. Because the legal formalities and the technical check will also take at least 2 months to complete it. The total procedure of that, it's calculate like only 90 days only the payment schedule, but we are taking it from the scratch, that from the scratch you will get it within 7 months of that the payment. अभी ये तो 1 करोड़, हम 2 करोड़ 3 करोड़ होगा, इसका इंटरेस्ट चला जाएगा। कुछ टोकन अमाउंट तो दे सकते हैं ना? सर आई विल एक्सप्लेन यू दैट आल्सो। सपोज हम यहाँ पे नहीं आते थे तो आपने वो मूवी हमारे लिए तो बनाई नहीं है। यू हैव नॉट मेड द मूवी फॉर अस, यू हैव मेड द मूवी फॉर समबडी एल्स। तो आप तो इंटरेस्ट उससे कमा चुके हो ना, देन व्हाई यू आर कैलकुलेटिंग द इंटरेस्ट ऑन अस? नहीं, आपका प्लेटफॉर्म नया कुछ तो दिखाना पड़ेगा ना। तो सर नया नहीं न्यू ब्राइड इज ऑलवेज फेवरेबल टू ऑल, तो यू आर थिंकिंग दैट वी आर न्यू एंड देन नहीं, कुछ तो अमाउंट देंगे तो आपका थोड़ा, मैडम ने बोला था न्यू कुछ आप अमाउंट कुछ ऑफर करेंगे ना? Sir, we will offer you. We can tell you immediately if your content is like good. Okay. And if you put the film is in our budget. Say, अगर मैं आज 1 करोड़ रुपए की चीज मुझे 15 लाख में मिल रही है तो मैं आपको 10 मिनट में पैसा दे दूंगा। ओके, वेरी गुड, थैंक यू। गुप्ता जी। यस सर। मैं रिसेंटली लास्ट मंथ अक्टूबर 10 को मेरा कांस्टेबल मूवी रिलीज हुआ 260+ थिएटर्स में। आफ्टर थिएटर रिलीजिंग OTT कंफर्मेशन मिलेगा बोल के मेरे को जिधर भी अप्रोच हुआ, मैं अभी तक मेरे किधर से भी कंफर्मेशन नहीं मिला। स्टिल आई एम वेटिंग। तो आपके प्लेटफॉर्म में आप आउटरेट लेंगे या पेपर व्यू बोल तो वॉचिंग पीरियड पे आप अमाउंट का हिसाब से करेंगे? कैसा आप लोगों का? It's for all the producers sitting over here. It totally depends upon the producer. It's your baby. How you want to give us, it totally depends upon you. If you want to give us at the outrate, we are ready to take it, the negative rights. If you are going to give us at per view, we are also going to grab it. So it's totally based on your comfortability. How much pay-per-view you are giving to producers? Sorry? Pay-per-view में आप कितना अमाउंट पे कर रहे हैं आप? It will be the 40% will be ours and 60% will be the producers. Okay, thank you. Done. Thank you so much. Yeah. I would like to अच्छा आप लोगों ने बंद कर दिया, मेरा बोर हो गए। సముద్ర గారు, ఇప్పుడున్న టాప్ మోస్ట్ బిగ్ ప్లాట్ఫామ్స్ మొత్తం కూడా బిగ్ హీరోస్కి ముందుగానే రేట్లు వాళ్ళు ఫిక్స్ చేసేస్తున్నారు. వెరీ బిగ్ హీరోస్ టోటల్గా. అంటే బిగ్ హీరోస్కి థియేటర్స్లో కూడా ఓపెనింగ్స్ బాగుంటున్నాయి. అట్లాగే ఇప్పుడు ఏంటంటే ఆడియన్స్ కూడా బిగ్ హీరోస్ ఉంటే ఎగబడుతున్నారు, బ్లాక్లో కూడా టికెట్స్ కొంటున్నారు.
టోటల్గా. బట్ ఎట్ టైము మన ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ కావచ్చు, నెట్ఫ్లిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే వాటికి ముందుగానే ఒక రేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఒక 40 crores, 50 crores, 70 crores సమ్. బట్ కొత్త హీరోలతో సినిమా చేసిన చిన్న ప్రొడ్యూసర్ కానీ చిన్న డైరెక్టర్ కానీ కొత్త హీరోలతో సినిమా చేసి వాళ్ళు ఎన్నో ఆశయాలతో సినిమాలు చేస్తున్నారు వాళ్ళు. కానీ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలామంది అది థియేటర్స్కి రిలీజ్ చేయాలంటున్నారు. రిలీజ్ చేయడానికి కూడా ఏంటంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ముందుకు రారు. దానికి ఏంటంటే సినిమా కనీసం వాళ్ళు ఏంటంటే ఒక చిన్న సినిమా చేయాలంటే 3 to 4 crores అవుతుంది ఇప్పుడు మామూలుగానే. అవును, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్స్ పెరిగిపోయింది కాబట్టి. చిన్న సినిమా అనేది తక్కువలో అవ్వట్లేదు. ఎంత 0 బడ్జెట్ సినిమా అనుకున్నా కూడా కనీసం 3 crores అవుతుంది. అవును, అంత 3 crores పెట్టి చేస్తున్నారు. అంటే ఒక కొత్త ప్రొడ్యూసరు, కొత్త డైరెక్టరు, కొత్త ఆర్టిస్టులు ఎంతో మంది ఇండస్ట్రీకి వస్తున్నారు. చాలా ఆశయాలతో వస్తున్నారు వాళ్ళు. వాళ్ళని ఎవరు ఎంకరేజ్ చేయట్లేదు. అట్లా యావరేజ్ హీరోలకి మార్కెట్ లేదు. అట్లాగే ఇప్పుడు కొత్త హీరోలు కానీ కొత్త వాళ్ళు కానీ మార్కెట్ లేదు. ఏ ప్లాట్ఫామ్ వాళ్ళని రానివ్వట్లేదు. అంటే వీళ్ళు ఒక సినిమా 3 కోట్లు సినిమా చేసుకొని దాని మీద బోర్డులో పోసిన పన్నీర్ లాగే చివరికి యూట్యూబ్కి వెళ్ళిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీపీడీ అనేది ఈ యావరేజ్ హీరోలకి, చిన్న హీరోలకి, చిన్న నిర్మాతలకి, చిన్న డైరెక్టర్స్కి ఎంతవరకు ఎంకరేజ్ చేస్తారు మీరు? డెఫినెట్గా ఇటువంటి సినిమాలకి అన్ని ఓటీటీల కంటే ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ నంబర్ 1గా ఎంకరేజ్ చేస్తుంది. సినిమా చూసి మాట్లాడి సినిమా రిలీజ్ చేసిన తర్వాత ఆడితే తీసుకుంటాం, లేదంటే పేపర్ వ్యూనో లేకపోతే ఇంకోటి అంటారు. దీనికి అలా లేదు. అది బిఫోర్ వచ్చి మాట్లాడవచ్చు, ఫస్ట్ కాపీ వచ్చినాక మాట్లాడవచ్చు. డెఫినెట్లుగా సినిమా రిలీజ్ అయినాకే మేము తీసుకుంటాం అనేది లేదు. బిఫోర్గానే చూసి దీనికి ఇదని మాట్లాడేసి డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తాం. బట్ కంటెంట్ మాత్రం చాలా బాగుండాలి. అది డెఫినెట్గా ప్రతి చిన్న ప్రొడ్యూసర్ని ఎంకరేజ్ చేస్తుంది దిస్ ప్లాట్ఫామ్. బట్ గుడ్ కంటెంట్తో రండి, కష్టపడండి. బిఫోర్ అయినా సరే, ఫస్ట్ కాపీ వచ్చినప్పుడైనా సరే. బట్ రిలీజ్ తర్వాత తీసుకుంటాం అనేది మాత్రం లేదు. ఎప్పుడైనా మాట్లాడవచ్చు. అది ఇందాక చంద్రబోస్ గారు మన ఈయన చంద్రమహేష్ గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క డైరెక్టరు, ప్రతి ఒక్క ప్రొడ్యూసరు, ప్రతి ఒక్క ఆర్టిస్టులు ఎవరైనా సరే ఒక ప్రొడక్షన్ చేసినప్పుడు మంచి కంటెంట్ చేద్దామని వస్తారు ముందుకి. అవును, మరి మంచి కంటెంట్తో ప్లాన్ చేస్తారు వాళ్ళు. బట్ చాలా ఆశయాలతో చేస్తారు. అయితే నేనంటుందంటే ఇప్పుడు మామూలుగా ఒక సినిమా చేస్తారు. ఇప్పుడు ఏదంటే ఎంత కష్టపడైనా ఒక సినిమా చేయాల్సిందే, థియేటర్స్కి వేయాల్సిందే. థియేటర్ వ్యవస్థ ఉండాలి. అవును, థియేటర్ వ్యవస్థ అనేది స్పాయిల్ అవ్వకూడదు. థియేటర్ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. అది ఉండాలి థియేటర్ వ్యవస్థ కూడా. బట్ థియేటర్ వ్యవస్థ అయిపోయిన తర్వాత అక్కడ 1 week ఆడినో, లేదా 10 days ఆడిందా, లేదా 2 రోజులు ఆడిందా, 3 రోజులు ఆడిందా తర్వాత సంగతి. బట్ మీ ప్లాట్ఫామ్కి ఒక చిన్న సినిమా వస్తే మీరు అవుట్ రేటింగ్ తీసుకుంటారా, లేకపోతే ఏ రేటింగ్ తీసుకుంటారా? ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి ఓన్లీ డిజిటల్, థియేటర్కి తీసుకోదు. ఓన్లీ డిజిటల్ మాత్రం డెఫినెట్గా తీసుకుంటుంది, డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తుంది. అది మాత్రం నేను గ్యారంటీ చెప్పగలను. మీ టీవీడీ ఎంతవరకు ఎంకరేజ్ చేస్తుంది దాంట్లోనే? డెఫినెట్ అయిన బడ్జెట్లో డెఫినెట్గా 30% గ్యారంటీగా ఎంకరేజ్ చేస్తాం. 30%. మా బడ్జెట్ అంటే ఎవరైనా బడ్జెట్లో చేసిన 100% బడ్జెట్లో మీరు 30%, 70% డెఫినెట్ ఎంకరేజ్ చేస్తాం. ఓకే, అట్లా చేస్తారు. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్. అవును అవును అవును, నాట్ ఏ జోక్. అవును, అదేంటంటే గుప్తా గారి క్యాల్కులేషన్ డెఫినెట్గా Sir, I told you, by 10 rupees in a year, we will be a company of 5,000 CR. That's a calculation. गुप्ता जी, Yes, sir. फर्स्ट ऑफ ऑल कॉन्ग्रेचुलेशंस टू Thank you so much, sir. मेरा ये सवाल है, टीबीटी क्यों? Why TBD only? There are a lot of platforms, like many competitors are there for you. अब आप एक नया प्रोडक्ट जैसा सेम एक नया ऐप लेके आया, ठीक है, ओटीटी, आपके पास आने के कुछ तो, जैसा आप न्यू ब्राइड बोले ना, नई दुल्हन के लिए आने के लिए कुछ जैसा एक ऑफर रहना या फिर कुछ तो बेनिफिट्स आप देना, तो आप क्या बेनिफिट्स प्रोड्यूसर्स के लिए लेके आए हैं? It's the mediclaim policy for every producers. Okay. Like
if a patient is having mediclaim, he is going to a hospital, उसको टेंशन नहीं होता है कि वो क्या क्या चेकअप करा रहा है क्या नहीं करा, because he has got the mediclaim policy. The TBD is the mediclaim policy for all those producers like you or every producer. It is the new and first ever. आज तक किसी भी OTT वाले ने ये नहीं कहा, no one OTT has said this, that that's the mediclaim policy. We are saying it. This is the mediclaim policy for all the new producers or any producers. There are many movies which didn't got released. So I request you guys to have a look and support the small producers. For that, please do contact Mr. Samundar and Mr. Rao. Sure. Thank you and all the best. गुड इवनिंग TBD. सब आप कब से ये चैनल टीवी में देख सकते हैं? Sir, it's live. अब चैनल टीवी में आपको देखने के लिए you have to wait for 15 to 20 days more. And on iOS also, it will take more 15 to 20 days. Meanwhile, we will just cover all the south and as well as north also. Okay. Belongs to worldwide, this one. Yeah, this is the worldwide. Okay. अभी आप पिक्चर्स जो लेना चाहते हैं वो ऑलरेडी रिलीज होके एक 10 साल हो गया, फिर भी किसको भी कमिट नहीं हुआ वो प्रोड्यूसर, उसको मान सकते हैं आप? सर अभी मतलब डे बिफोर यस्टरडे अभी जस्ट हमने 200 पिक्चर्स का यहाँ पे साइन किया है. वन ऑफ अ वेरी गुड फ्रेंड ऑफ माय CEO मिस्टर सुनील, एंड ही इज माय बिग ब्रदर आल्सो, मेरे बड़े भाई भी हैं. तो इनके वो रिलेशन से हमने वो 200 मूवीज कर दी हैं जो पिछले 15 साल पुरानी है. ओके. उनके नेगेटिव राइट्स अभी हमने कर दिए. थैंक यू. अभी एक कंटेंट है, आपको स्टोरी सुना के आप कुछ फाइनेंस कर सकते हैं बजट के बारे में? Very good question. Now I was going to speak that. We are just welcoming all the producers who are interested in making movies, making web series. The budget will be from anything to anything, depending upon the content. सर हमें वो नेटफ्लिक्स की तरह नहीं चाहिए कि एक डायरेक्टर है भाई तुमने कितना, व्हाट इज योर बिग नेम. वी आर नॉट आफ्टर दैट, वी आर ओनली आफ्टर द कंटेंट. ओके. कंटेंट के बारे में रिजल्ट्स कैसा आप दे सकते हैं? आप सर वी हैव गॉट आवर ओन. आप ही सुनते हैं, आपका टीम सुनते, फाइनली कौन सुनते? नहीं सर, दैट्स अ वेरी आई थिंक मैं भी सुनता हूँ, मेरे दुबई वाले भी सुनते हैं और मेरे जो फॉरेन फ्रेंड्स हैं वो भी सुनते हैं. तो इस चीज का जवाब मैं आपको नहीं दे सकता. हाँ, when you have to approach, आपको अप्रोच करना है तो फर्स्ट आपको यहाँ पे उसको एक मेल हमको करना होगा. एक अगर आपका कंटेंट हमें पसंद आता है, we will call you and we can discuss it and we will go further on it. Through mail only. Through mail only. Okay sir, thank you. क्योंकि मेल पे क्या है सर, इट्स ऑन अ रिकॉर्ड. कल के डेट में सर आपके कंटेंट को हमने अप्रूव नहीं किया और हमने उसको बना लिया तो कम से कम एक प्रूफ ऑफ यू ना कि वो कंटेंट आपने हमको भेजा था. CEO DS రావు గారు, ఇప్పుడు ఈ యాప్ ఎలా అందరికి ఫ్రీగా ఇస్తారా, ఎలా సబ్స్క్రిప్షన్స్ ఉంటాయా, ఎలా? సరే, అది మీరు ఇందాక లేట్గా వచ్చినట్టున్నారు. ఈ సబ్స్క్రిప్షన్ 10 రూపీస్తో స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఎంతో కంటెంట్ ఉన్న OTT ప్లాట్ఫామ్సే సర్వైవ్ అవటం చాలా కష్టంగా ఉంది. అసలు మీ దగ్గర కంటెంట్ ఏముంది లాంచ్ చేయడానికి? కంటెంట్ లేకుండా ఇది ఎలా, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇది వరల్డ్ వైడ్ కదా, కంటెంట్ ఆల్రెడీ కొంత పర్చేజ్ చేశారు. అదే కొంత అంటే ఎంత, అంటే 24 hours రన్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ కొద్దీ మనం రన్ అయితే కానీ ప్రాఫిట్స్ లోకి రాని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహాన్ తీసుకోండి, ఇప్పటివరకు బ్రేక్ ఈవెన్ రాలేదు. అంటే నెంబర్ ఆఫ్ సూపర్ హిట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి, ఈవెన్ వాళ్ళకి సర్వైవ్ అనేది కొంచెం కష్టంగా ఉంది. మీరు ఇప్పుడు వచ్చేసి మేము ప్రొడ్యూసర్ల దగ్గర తీసుకుంటామంటే అది ఎంతవరకు నమ్ముతారు ప్రొడ్యూసర్లు? మిమ్మల్ని నమ్మి ఎందుకు ఇవ్వాలి? I think your question is कि if we are keeping it 10 rupees, how we are going to sustain, right? Not only that. So how producers will believe you? And why they have to believe?
If you are purchased, then they will believe. Pay for you means how can they believe? Sir, we are not taking, we have, right now we have so many content with us. Abroad से भी हमने बहुत सारे content, let me explain it to you. Already we have the content. Now, the thing is, anyone will, how, सबके दिमाग में everyone is thinking, is a question is that. So not only that, sir, you are saying that pay-per-view you are paying. So producer, how can we believe that you are, what is the content you are having now? It is a regional platform, na? I will explain you. Pay-per-view, we have very rare with us. Very rare. We are buying the negative rights, only the content, we have the IP rights, only we are going to telecast it on our own OTT. That's the first thing. So, business point of view, if you think like that, I will tell you something. That if the negative rights is with me, I can, when I am telecasting it in Dubai, I am getting it that money also, not from India. You can't calculate that project only from India. It's a pan world. Now, if it's in US also, it's $10. Say for an example, $10 is equal to 90 rupees over here. 10 rupees is only in India. 10 rupees is not in Dubai, 10 rupees is not in Singapore, 10 rupees is not in Sri Lanka, 10 rupees is not in Bangladesh. हर कंट्री का अलग अलग पेमेंट है, बस the denomination is 10 only. The denomination will be the INR or the US dollar or the dirham. Sir, producers, if you buy the film, that means you purchase the film, then only producer will believe you. They don't bother about your subscriptions, sir. Sir, we are not saying you come us, you give us, you wait for 7 months. We are not saying that. It is launched over here, like it will run, you will come to know. Like a politician always come in a 5 years and say, I will give this. After 5 years, he is not there if he has not fulfilled his commitment. Now, in our scenario, if for the period of 7 months, for the period of 6 months, we have invested so much. If you are not satisfied with our team, with our perceptions, with our business model, then you are not going to give us. If you are satisfied with us, you are going to give us your movie, you are going to do the business with us. We are buying non-exclusive movies as well. Like at this point of view, at this certain stage, we won't be getting 200 movies for the OTT platform. Of course, you have got non-exclusive movies, I guess. So you are interested in non-exclusive movies as well. Mainly we are interested in the negative rights. That's why I have given you the single word. Now we are only interested in the negative rights.